అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లెగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. శనివారము 3వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరము ఈ ఉదయకాలం పడకల మించి లెగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. చూసినట్టు యోనా గ్రంథం 2:9 వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లెగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నాం. యోనా గ్రంథం 2:9 వచనం చూడండి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టు మరలా చదువుతూ చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. ఎవరు ప్రార్థిస్తున్నారంటే యోనా యొక్క జీవితం చూడగా దేవుడు వద్దన్న పని చేసి, దేవుడు కాదన్న పని చేసి, దేవుడు వెళ్ళమన్న మార్గాన్ని వెళ్ళకోకుండా, దేవుడు చేయొద్దన్న పని చేసి, ఇంకా దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, తన యొక్క జీవితం బహు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు యోనా మాట్లాడుతూ వస్తున్నాడు కదా, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది, ఆయన యొద్దే రక్షణ దొరుకుతుంది. ఇక్కడ ఈ ఉదయకాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన ఉంటుంది మన జీవితాల్లో. మనం ఎలాంటి వారమైనా, ఏ పరిస్థితులు ఉండా, ఎక్కడుండా మనకు రక్షణ అన్నది మన ప్రాణానికైనా, మన దేహానికైనా, మన జీవితానికైనా మనకు రక్షణ ఎక్కడ ఉందంటే దేవునిలోనే. ఎక్కడుంది? దేవునిలోనే. అయితే ఈ రోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అసలు యోనా ఏ స్థితిలో ఉండి దేవుని దగ్గర రక్షణ ఉందని తెలుసుకోగలిగాడు, ఎలాంటి పరిస్థితిలో ఉండి దేవుని దగ్గర రక్షణ ఉందని తెలుసుకోగలిగాడంటే మొదటి మాటను చూద్దారండి. యోనా గ్రంథం 2:3 వచనం, నీవు నన్ను అగాధమైన సముద్రముల్లో. ఇక్కడ మొదటి కోణం చూసినట్లయితే యోనా ఎక్కడ ఉన్నాడు? అగాధంలో ఉన్నటువంటి అనుభవం. యోనా యొక్క జీవితంలో యెహోవా యొద్దనే రక్షణ ఉందని ఎప్పుడు తెలుసుకుంటున్నాడు అంటే ఆయన అగాధంలో పడిపోయినప్పుడు, అగాధంలో ఉన్నప్పుడు, అగాధం లాంటి పరిస్థితుల్లో తను కూలిపోయినప్పుడు, అగాధంలో తను నివసిస్తున్నప్పుడు, అగాధంలో పడవేయబడినప్పుడు అప్పుడు అన్నాడు కదా, యెహోవా యొద్దనే రక్షణ ఉంది, మరొక మార్గంలో రక్షణ లేదు, మరొక అనుభవంలో రక్షణ లేదు. ఈరోజు నేను గ్రహించగలుగుతున్నా యెహోవా యొద్దనే రక్షణ. ఎందుకంటే ఆయన మాత్రమే రక్షించగలిగిన వాడు ఈ అగాధమైన పరిస్థితుల నుండి. ప్రియమైన సహోదరుడి, ఉదయకాల సమయంలో పడకమించలేడంతోనే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో నీవు ఎలాంటి అగాధంలో పడి ఉండా, ఎలాంటి అగాధంలో నేను ముంచివేస్తున్నా, ఎలాంటి అగాధంలో నీ కూరిపోయిండా, ఈ ఉదయకాల సమయంలో యెహోవా యొద్దనే రక్షణ ఉంది. నీవు దిగి ఉన్న అగాధంలో, నువ్వు కూరిపోయిన అగాధంలో, నువ్వు ఎటువంటి అగాధంలో అయితే నువ్వు కూరిపోయినావు వాటి నుంచి లేవనెత్తబడాలంటే దేవుని యొద్ద రక్షణ ఉందని నువ్వు గుర్తెరుగు. యోనా వాడే గుర్తెరిగి ఏ అగాధంలో అయితే ఈ రోజు నువ్వు పడి ఉన్నావో దాని నుండి లేవటం కొరకై దేవుని యొద్దే రక్షణ ఉంది. యెహోవా యొద్ద రక్షణ ఉందని యోనా తెలుసుకోవటం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, ప్రభా నీ రక్షణ కలుగుజమని ప్రార్థించడం ద్వారా ఆ యొక్క మత్స్యం ఎలాగైతే యోనాను కక్కివేస్తూ వచ్చిందో, అగాధములోను పడి ఉన్నప్పుడు, అగాధంలో ఉన్నప్పుడు యెహోవా యొద్దనే రక్షణ ఉంది, అగాధం నుండి నువ్వు తెలుసుకుని దేవునికి నువ్వు పడి ఉన్న అగాధంలో ప్రార్థన చేసినప్పుడు అగాధమే నిన్ను కక్కేసేటట్టు దేవుడు చేయగలడు, అగాధం నుండి నేను రక్షించగలడు. ఇది మొదటి మాట. రెండవ కోణం చూసినట్లయితే యోనా గ్రంథము 2:3 వచనం, సముద్రములో పడవేసి ఉన్నావు. అక్కడ మూడో కోణం ఏంటి? ఆయన సముద్రంలో పడవేసిన వాడు ఉన్నాడు. ఒకటి అగాధంలో ఉన్నాడు, రెండు సముద్రంలో పడవేయబడి ఉన్నాడు. అక్కడ ఎలాంటి సముద్రం అంటే చాలా మంది పెద్దవాళ్ళు చెబుతారు, అంటే వాక్య పేరు కాదు కానీ చాలా మంది పెద్దలు చెబుతూ వస్తారు, సముద్రాన్నైనా ఏదొచ్చేమో కానీ, స్విమ్మింగ్ చేయొచ్చేమో కానీ సంసారాన్ని స్విమ్మింగ్ చేయలేమంట. అంటే సంసారం అంటే కుటుంబ జీవితం, ఈ కుటుంబ జీవితాల్లో లాగలేమని చెప్పి చాలా మంది అంటూ వస్తారు. కానీ వాస్తవం ఏంటంటే కుటుంబంలో ఎన్ని కష్టాలుండి, ఎన్ని బాధలు ఉండి ఎట్లా కొట్టి లాక్కెళ్ళిపోవచ్చు సర్దుకుని, కానీ సముద్రంలో పడితే ఎట్లా వస్తావు? క్షమించండి. కాబట్టి ఈ ఉదయకాల సమయం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన విన్నట్టయితే ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది కదా, ఆ సముద్రంలో పడవేయబడిన స్థితిలో ఉన్నాడు, అగాధంలో ఉన్నాడు, సముద్రంలో పడవేయబడ్డాడు. అలాంటి స్థితిలో అంటే సముద్రంలో పడవేయబడ్డం కాదు, పడి ఉన్నాడు. సముద్రంలో పడి ఉండ తాను ఏ సముద్రం అయితే తను పడి ఉన్నాడో ఆ సముద్రంలోనే యెహోవా యొద్ద రక్షణ ఉంది. ఈ సముద్రం నుంచి నేను కాపాడబడాలంటే, ఈ సముద్రం నుంచి నేను బయటపడాలంటే యెహోవా యొద్దనే రక్షణ ఉంది. ప్రియ సహోదరా, సముద్రంలో మనం పడవేయబడ్డామంటే చుట్టుపక్కల నీళ్ళే ఉంటాయి. ఈ లోకంలోకి నువ్వు ఉన్నప్పుడు, ఈ లోకంలో ముళ్ళు గుచ్చుకుంటూ నిన్ను అణిచివేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల ద్వారా, వారి మాటల ద్వారా, వారి ఆలోచన ద్వారా నిన్ను అణిచివేస్తున్నటువంటి సముద్రం లాంటి లోకంలో నుండి దేవుని యొద్దే రక్షణ ఉంది. నేను రక్షించాలంటే, నువ్వు కాపాడబడాలంటే దేవుని యొద్ద రక్షణ. అందుకే దేవుని వైపు చూసి, ప్రభా ఈ సముద్రం లాంటి లోకంలో నేను పడి ఉన్నాను, కాబట్టి వీటిలో నుండి నువ్వే నన్ను రక్షించగలవు, ఇంకెవరు లేరని గుర్తెరిగి ప్రభా నన్ను రక్షించు ప్రభు అంటే ఆయన రక్షిస్తాడు, ఆ సముద్రంలో నుండి బయటికి పడేస్తాడు. ఇది రెండు. మూడవదిగా చూసినట్టే యోనా గ్రంథం 2:3 వచనం, ప్రవాహములు నన్ను చుట్టుకొనుచున్నవి. ఏమైందండి? ప్రవాహం తను చుట్టుకుంటున్నాడు అంటే ఎంతో ప్రవాహం ఆయన మీదకి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఆయా ప్రాంతాల్లో చూసినట్టయితే చాలా చోట్ల మనం చూస్తూ వస్తాం,
అనేకమైన రీతిలో ప్రమాదాలు వచ్చేయకుంటాయి. ప్రవాహం అంటే ఒక సునామీ లాగా, లేదంటే ఒక ఉపద్రవం లాగా వచ్చేస్తుంది నీరు. సో ఈ రోజు మనం గమనించాలి, ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా, ప్రమాదం లాంటివి కానీ, ఉపద్రవం లాంటివి కానీ, ప్రవాహం వల్ల మనం చుట్టుకొని ఉన్నప్పటికీ, ఏ ప్రవాహంలో అయితే నీ చుట్టూ చుట్టబడి, నువ్వు చుట్టుకుని కాదు, నీ చుట్టూ చుట్టబడి ఉండేవో, ఏ ప్రవాహంలో అయితే నేను బాధిస్తున్నాయో, ఏ ప్రవాహంలో అయితే నిన్ను ముంచేయడానికి వస్తున్నాయో, ఆ ప్రవాహంలోనే మహోన్నతుడైన దేవుని జ్ఞాపకం చేసుకుని, ఆయన యొద్ద రక్షణ ఉందని యోనా ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, అలా జ్ఞాపకం చేసుకుంటే అట్టి ప్రవాహంలో నుండి నువ్వు బయటికి తీసుకురాబడుతూ వస్తావు. ఇది 3. 4వ కోణం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నా, చూడండి. నీ తరంగములు, నీ కురులను నన్ను కప్పి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4వ కోణం చూడగా, 4వ కోణం ఏంటి? యోనా యొక్క జీవితంలో తరంగముల చేత, దేని చేత అండి? తరంగముల చేత కప్పబడి ఉన్నాడు. అంటే అనేక రకమైన తరంగములు, అంటే చూడండి, అలల చేత కొట్టబడుతున్నటువంటి అలలకు ఒకసారి తరంగం అంటారు, ఇలా వచ్చి వెళ్ళేవాటిని కూడా అంటారు. కాబట్టి అనేక పర్యంలో అట్లా వచ్చి వెళ్తున్నటువంటి సందర్భాలు తరంగం లాంటివి. కానీ యోనా జీవితంలో కప్పివేయబడి ఉన్నప్పుడు, యోనాను కప్పివేసినప్పుడు, ఏ తరంగంలో అయితే యోనాను కప్పివేసి ఉండవు అవన్నీ కూడా తన చుట్టూ ఉండి తనకు హానికరంగా తను కప్పివేసి ఉన్నప్పుడు యోనా అంటున్నాడు కదా, యెహోవా యొద్దనే రక్షణ. ఇప్పుడు నేను రక్షించబడాలంటే దేవుని యొద్ద. ఒకటి ఆలోచించండి, సముద్రంలో, అగాధములో, తర్వాత ప్రవాహం మధ్యలో ఉన్నవాడు కాపాడబట్టం అన్నది అసంభవం. చూడండి, మరలా చెప్తున్నా, అగాధంలో పడవేయబడిన వాడైనా, సముద్రంలో పడవేయబడిన వాడైనా, ప్రవాహంలో తన చుట్టబడి ఉన్నవాడైనా కాపాడబట్టం అన్నది అసంభవం. కానీ మహోన్నతుడైన దేవుడు వాటిని, అగాధములు కానీ, సముద్రములు కానీ, ప్రవాహములు సృష్టించిన దేవునికి యోనా మొరపెట్టడం ద్వారా అవి దేవునికి లోబడాలి. కాబట్టి లోబడి యోనాని బయటికి తీసుకొస్తుంది. ఈరోజు నేను నా జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండా, ఆయన యొద్ద రక్షణ ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో నేను కూడా అగాధం లాంటి పరిస్థితులు ఉన్నా, నేను కూడా సముద్రం లాంటి పరిస్థితుల్లో పడి ఉన్నప్పటికీ, నేను కూడా ప్రవాహంలో నా చుట్టుకున్నటువంటి పరిస్థితులు నేనుండా. ఈ పరిస్థితుల నుంచి రక్షించగలిగిన నా దేవుడు ఒక్కడైనా మనం నమ్మాలి. ఇక 4వ మాట చూసినట్టే ఏమని వచ్చింది? తరంగములు కూడా ఎన్ని తరంగములు నా మీదకి వస్తున్నా, వీటిల్లో నుంచి ఎన్ని తరంగములు నన్ను కప్పివేసిన, నేను పైకి రాకుండా, పైకి రాలేకుండా ఎన్ని కప్పివేసిన, వీటిల్లో నుంచి నన్ను బయటికి తీసుకురాగలిగిన వాడు నా దేవుడైనా గుర్తుపెట్టుకో. ఇది 3. 4. 5వ విషయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చివర్లో ఏమనుంది? నీ తరంగమును, నీ కురులు నన్ను కప్పి ఉన్నాయి. అక్కడ కురులు, కాబట్టి ఆయన కురులు ఆయన కప్పివేసిన వాడుకుంటాడు. కాబట్టి క్షమించండి, కురులు కాదు, కరులను కప్పివేసి ఉన్నాయి. అంటే అనేక రకమైన పరిస్థితులు నువ్వు ఎదక్కోకుండా, నువ్వు పైకి రాలేకుండా, అంటే ఆత్మీయ జీవితంలో ఎదక్కోకుండా, విశ్వాస జీవితంలో ఎదక్కోకుండా, ఏదైనా నువ్వు డ్యూటీ చేసే కాడ కానీ, జాబ్ చేసే కాడ కానీ నీకు ప్రమోషన్స్ రాకుండా, అనేక రకమైన విధానాల్లో నిన్ను అణిచివేస్తున్నవి ఏవైతే ఉన్నాయో, నిన్ను అణిచివేయడానికి ఏవైతే నీ మీద కప్పబడి ఉన్నాయో, ఆ సందర్భంలో, అలాంటి పరిస్థితుల్లో యెహోవా యొద్దనే రక్షణ ఉందని నువ్వు గుర్తు తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆయన నిన్ను తీసుకుని బయటకు వచ్చేవాడు అంటాడు. అలాంటి గొప్ప దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఇక్కడ చూడండి, కరుల్లోను నిన్ను కప్పిన, తరంగములు నిన్ను కప్పిన, ప్రవాహం నీ చుట్టూ ఉండ, ఆ సముద్రంలో పడవేయబడిన, అగాధంలో నువ్వు ఉండ, యెహోవా యొద్దనే రక్షణ. ఇలాంటి పరిస్థితులు ఉదయం నువ్వు ఉంటే, ప్రియ సహోదరి, ఇప్పుడు ఉదయకాలం పడక మీద రావడం ప్రభు యొక్క కృపావర్తన వింటున్నా, నీ నా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉండా, నన్ను కాపాడు ప్రభు అంటే ఆయన ఇలాంటి పరిస్థితుల నుంచి, యోనా ఎలాగైతే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యెహోవా యొద్దనే రక్షణ ఉందని ఎలా తెలుసుకున్నాడు, అలా నేను కూడా తెలుసుకోండి. ఈ పరిస్థితి నుంచి నన్ను లేవనెత్తి ప్రభు అంటే ప్రభు లేవనెత్తే వాడుకుంటాడు. అలాంటి ప్రభు ద్వారా మనం ఏ పరిస్థితిలో ఉండా ప్రభువే మనకు రక్షణ అని గుర్తెరిగి, ఎలాంటి ఇయ్యే కదా ఇంకే ఏ అనుభవం ఉండా ప్రభువే నన్ను రక్షిస్తాడని గుర్తెరిగి ఆయన రక్షణలో మనం కాపాడబడినట్లు, ఏ పరిస్థితిలో ఉండా మనం ప్రార్థన చేసుకునే వారికి ఉన్న ఆ పరిస్థితి నుంచి ఆయన మనం రక్షించేవాడు ఉన్నట్లు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు మనం రక్షిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరినీ ప్రభు సహాయం చేసి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన వాక్యం నీరుకాడి ఫలింపచేయండి. యెహోవా యొద్దనే రక్షణ ఉంది. 500 అనుభవంలో ప్రభు 500 అనుభవం నుంచి యోనాను ఎలా రక్షిస్తూ వచ్చారు, ఆ అనుభవంలో ఉండి యోనా ప్రార్థించక ఎలా రక్షించారు, మమ్మల్ని కూడా ఇలాంటి అనుభవంలో నుండి, అలాంటి పరిస్థితులు మా జీవితంలో ఉండే ఈ దినమంతా కూడా కాపుదలు మీ నడిపింపు తెచ్చేసి వాటి నుంచి మమ్మల్ని రక్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ ది లార్డ్.